ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చారు. అది మీ పెద్ద విజయం, అది బిగ్గెస్ట్ సక్సెస్. కాకపోతే అంటే ఆయన కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఉండేదేమో. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చాను. అతనికి ఇబ్బంది ఏం కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్ హిమ్. నాకు తెలుసు వాట్ ఈజ్ హిస్ మెంటాలిటీ అని. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీను ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయనకు కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోలే. దట్ వాజ్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో. యూనో ఈ షూటింగ్ కూడా అప్పుడు ఆ రోజు క్యాన్సిల్ అయింది. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ ఈవెన్ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇది చేయలే. దట్స్ ద రీజన్. విష్ణు ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు గారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్, ముఖ్యంగా ప్రభాస్ని ఇష్టపడే మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 minutes ఉంటుందా 45 minutes ఉంటుందా అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 minutes. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, ఏం లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో దట్ ఈస్ ఎ థింగ్. కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్ అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది, వాట్ ఐ ఫీల్ ఇస్ ఎ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు, పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం, దట్ ఈజ్ ఆల్. కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదా క్వశ్చన్ మార్క్. కానీ బట్ బికాజ్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాం.